స్టోరీ కదా, సో ఆనంద్ ఎందుకు కన్సిడర్ చేయలేదు క్యారెక్టర్? మా అన్న రోల్ అది. సత్య ప్లే చేసేది అన్న. ఆనంద్ చిన్నోడైపోతాడు. తర్వాత ఇలాంటి ఈ రోల్కి ఆనంద్ కరెక్ట్ కాదు. మా అన్న రోల్కి సత్య గారే పర్ఫెక్ట్. సో సత్య అని పెట్టుకున్నాను. విజయ్ గారు, ఈ సినిమా విషయంలో మీ ఇప్పుడు బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ స్టోరీ కదా ఇది, మీ బ్రదర్స్ ఏమైనా కనిపించిందా మీకు? ఏమైనా గుర్తొచ్చినా ఏమన్నా అట్లాంటి ఏమన్నా ఆ సీన్ చేసేటప్పుడు కానీ ఏమన్నా బాండింగ్ ఏమైనా కనిపించిందా? 100% ఒక యాక్టర్లా మనం ఓ సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని ఎక్కడి నుంచో ట్యాప్ చేయాలి. ఇప్పుడు యాంగర్ ఉన్న, బాధ అయినా, డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఎక్కడి నుంచో ఆ ఎమోషన్ని ట్యాప్ చేసి ఈ సీన్లో ప్రొజెక్ట్ చేస్తుంటాం. సో చాలాసార్లు నేను చాలా సీన్లో నాది ఆనంద్ లైఫ్ గురించి ఆలోచించి నాకు ఆనంద్కి ఎట్లయితే నాకు ఎట్లా అనిపిస్తుండే అనేది I would 100% think it and use it for the performance. So 100% a lot of the emotion comes from my love and bond with my own brother. అన్నదమ్ముల్లో ఒక అన్న అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, కొంచెం ఎంతైనా కొంచెం డామినేషన్ ఉంటుంది. అది మీకు ఈ సీన్లో ఏమన్నా చేసేటప్పుడు ఇలా చేస్తున్నారా అనిపించిందా? ఇది అన్న అంటే డామినేషన్ ఉంటుందా? కొంచెం ఉంటుంది కదా. యాక్చువల్లీ తమ్ముళ్ళు చేస్తారు డామినేషన్ ఇంట్లో. అమ్మ నాన్న ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తారు. అరే చిన్నోడు రావాడిని గుట్టకు రావాడు ఇట్లా చేయకరా, పెద్దోడికే పడుతుంటాయి ఎప్పుడు. మీకు అలానే పడ్డా? 100% నాకు అట్లనే అయింది నా లైఫ్లో. నేను 3rd క్లాస్కే నన్ను పెద్దోడిని చేసేసింది. విజయ్ గారు, అంటే ఇందాక అంటే చాలామంది మీకు ఒక మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు.